టెండర్లకు సంబంధించి కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీ మాట్లాడుతుంది. అమృత్ టెండర్లో ఇచ్చిన సృజన్ రెడ్డికి సంబంధించి 300 కోట్లు పైగా మీరు కూడా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టెండర్లు ఇచ్చామని చెప్తున్నారు. సృజన్ రెడ్డికి సంబంధించి సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేదు, అర్హత లేకపోయినా టెండర్ ఇచ్చారని నేను అంటున్నాను. మీరు మా గవర్నమెంట్ తప్పు చేసింటే ఇవాళ ఈ గవర్నమెంట్ బయట పెట్టమనండి. సృజన్ రెడ్డి కంపెనీ అరాచకాలు ఏమైనా చేసింటే బయట పెట్టండి. నేను ఎందుకు వద్దంట? మా గవర్నమెంట్ తప్పు చేసింటే అది కూడా బయట పెట్టండి. ఐ వెల్కమ్. సుజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు టెండర్లు ఇచ్చిందా లేదా? నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. నాకు తెలియకుండా ఏమైనా జరిగింటే బయట పెట్టమనండి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు సుజన్ రెడ్డి ఉన్న కంపెనీలో మీ సిస్టర్ కవిత కూడా డైరెక్టర్గా ఉన్నారని కూడా బీజేపీ బయట పెట్టండి బ్రదర్. నేను ఎందుకు వద్దంట? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మాది కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు ఏమేమైతే ఆరోపణలు చేస్తారో అన్ని బయట పెట్టుర్రు, ప్రజల ముందు అన్ని పెడదాం. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. అమృత్ స్కామ్ మీద నేను ఆరోపణ చేస్తున్నా. 1137 కోట్ల వరకు 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ ఎట్లా చేస్తుంది? 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఎట్లా చేస్తుంది అని అడుగుతున్నా. నిజంగా మీరు చెప్పండి. ఫైనాన్షియల్ కేపబిలిటీ లేదు, టెక్నికల్ ఎబిలిటీ లేదు, ఎట్లా చేయాలి? కాబట్టి నేను అడిగేది, మీరు దయచేసి ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ చేయించండి. సుజన్ రెడ్డి కంపెనీల మీద గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయండి. వి వెల్కమ్ ఇట్. సృజన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి ఖచ్చితంగా మీరు 1000 కోట్ల రూపాయలు మీరిచ్చారు, మేము ఇచ్చాం, ఆ కంపెనీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ. ఎన్నిసార్లు చెప్పాలి? చరిత చరణంలాగా మేమేదైనా తప్పు చేసింటే దయచేసి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి. మేము గనక ఆ సుజన్ రెడ్డి అంటే ఆయన కంపెనీకి ఏమైనా వర్క్లు ఇచ్చింటే ఎక్కడిచ్చినాం, ఎప్పుడు ఇచ్చినాం, ఏడ జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఏ వర్క్లో జరిగింది పెట్టండి. ఊకే నోరు బారేసుకోవడం ఎందుకు? ఇలా వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు, బయట పెట్టండి. బీజేపీ నేతలు కొద్దిసేపటి క్రితం చెప్తున్నారు, మీరు మనోహర్ లాల్ ఖట్టర్ని కలవలేదు, కలవకుండా వచ్చారని చెప్తున్నారు. ఫోటోలు బయట పెట్టండి, అవసరం అయితే మీరు కలిస్తే అని చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు రక్షణ కవచంలాగా మారిపోయారు రేవంత్ రెడ్డికి. నాకేం కర్మండి? ఖట్టర్ గారిని చెప్పమనండి. ఖట్టర్ నేను కలవలేదని, ఖట్టర్ని చెప్పనండి. ఈ గొట్టంగాలు ఎందుకు? ఖట్టర్ గారిని కలవలేదని చెప్పమనండి. నేను ప్రూఫ్ నేను బయట పెడతా. మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల కాంట్రాక్టులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దోచుకోవడానికి పుట్టిందన్నారు మెగా కృష్ణారెడ్డి. మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత అదే మెగా కృష్ణారెడ్డికి భారీ కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. భారీ అవినీతి జరిగిందని చెప్తున్నారు. నిజానికి అవినీతి జరిగితే మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధమైన ముడుపులు ఇచ్చారో అదేవిధంగా కాంట్రాక్టులు తెచ్చుకున్నాడో అప్పుడు కూడా తెచ్చుకున్నాడు అనుకోవచ్చా? నేను అవినీతి గురించి కాకుండా నేను అడిగింది స్పష్టంగా ఒకటే, రేవంత్ రెడ్డిని ఈస్ట్ ఇండియా కంపెనీని పిలిచింది నువ్వు, నేను కాదు. ఆంధ్ర కాంట్రాక్టర్ని తిట్టింది రేవంత్, నేను కాదు. ఆ రోజు అల్లమని నువ్వు పిలిచిన కృష్ణారెడ్డి ఇలా బెల్లం ఎట్లయిందని నేను అడుగుతున్నాను. దానికి రేవంత్ సమాధానం చెప్పాలి. నెంబర్ 1. రెండవది, నేనేం అడిగిన బ్రదర్, సుంకిశాలలో ఒక దుర్ఘటన జరిగింది, 80 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఆ సంస్థ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది అనే నా ఆరోపణ. దానికి తగ్గ విధంగానే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ అధికారుల నివేదిక ఇచ్చినారు, ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఆయన సొంత డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, వాళ్ళ సంస్థ నివేదిక ఇచ్చినాక వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలన్నా? మరి ఏం చేస్తుండు? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ కూడా ఆయనకే అప్పచెప్పిండు. కేకును కోసినట్టు సగం శ్రీనివాసరెడ్డికి, రాఘవ కన్స్ట్రక్షన్కు, సగం కృష్ణారెడ్డికి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన నీకు ఎరికేనా? ఏ మంత్రి అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో కూర్చుంటాడో ఆయన కొడుకు కంపెనీకి వర్క్లు ఇచ్చుడేందయా? ఇప్పుడు నేనున్నా రమేష్, నేను రేపు ఒక కంపెనీ పెట్టిపిస్తా నా కొడుకుతో, రేపే పెట్టిపిస్తా. 4 ఏళ్ళు అపోజిషన్లో కొట్లాడతా, 4 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వస్తా, రాగానే 10,000 కోట్ల వరకు నా కొడుకు కంపెనీకి ఇస్తా. మీరు అది తప్పంటారా ఒప్పంటారా? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదా? మరి నేను అడుగుతుంది అదే, ఎట్లా ఇస్తున్నావు అని అడుగుతున్నా. హెచ్ఎండబ్ల్యూఎస్ బ్లాక్ లిస్ట్ చేయమన్న కాంట్రాక్టర్ను ఎందుకు ఇంకా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినావు అని అడిగినా. అందులో ఏంది? ఎల్ఎన్టీని, ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి, ఎల్ఎన్టీ కంటే రాఘవ ముద్దు, ఎన్సీసీ కంటే మెగా ముద్దు. నేను అడిగేది, ఆయన అవినీతి కంటే కూడా రేవంత్ రెడ్డి వైఖరి ఎందుకు మారింది అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఆనాడు ఆంధ్ర కాంట్రాక్టరు, దోపిడీదారుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషోడు కొల్లగొట్టినట్టు తెలంగాణను కొల్లగొడుతున్నాడు, పిల్లల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ ఊరేగుతున్నాడు అన్న మాటలు ఇవాళ ఎక్కడ పోయినాయని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను, ప్రజలకు కూడా అదే అయోమయం ఉంది. మీ ప్రభుత్వ హయాంలో ముద్దైన కాంట్రాక్టర్ ఇప్పుడు మీకు కూడా ఎందుకు చేదవు? స్పష్టంగా హెచ్ఎండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్, బ్లాక్ లిస్ట్ చేయండి కాంట్రాక్టర్నని. హెచ్ఎండబ్ల్యూఎస్ ముఖ్యమంత్రి ముడ్డి కింద ఉన్న సంస్థనే రిపోర్ట్ ఇచ్చింది. చేస్తావా చేయవా? నువ్వేం చేస్తావు? ముఖ్యమంత్రి అయితే చేయాలి కదా. నీ కింద ఉన్న అధికారులు రిపోర్ట్ ఇస్తే మెగా కృష్ణారెడ్డి సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని నువ్వు ఇంకా ఆయనకు బహుమతి ఇస్తావా? కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయనకు అప్పచెప్తావా? ఇది అవినీతి కాదా?
దేనికి నిదర్శనం ఇది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి చాలా కాలంగా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తులు ఉన్నారు. బాంబులు పేలుతాయి, దీపావళి బాంబులు పేలుతాయి, ఆటం బాంబులు పేలుతాయని కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ని నిజానికి ఎట్లా చూస్తారు మీరు ఇప్పటివరకు? నేను ఒకటే రకంగా చూస్తా. ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక 12 మంది బేకారగాలతో నడుస్తుంది. ఒక్కరికి ఏం తెలియదు, అలా పైసలు ఎన్ని ఉన్నాయో తెలియదు, స్కీమ్ ఎట్లా అమలు చేయాలనో తెలియదు, ఏం తెలియదు. రైతు బంధు ఎగ్గొట్టుడు తెలుసు, పెద్ద మనుషుల పింఛన్ ఎగ్గొట్టుడు తెలుసు, తులం బంగారం ఎగ్గొట్టుడు తెలుసు, 6 గ్యారెంటీలు ఎత్తగొట్టుడు తెలుసు, రుణమాఫీ సగమే చేసి మొత్తం చేసినామని డబ్బా కొట్టుకుంటూ తెలుసు, మహారాష్ట్రలో 300 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అక్కడ ప్రజలను పిచ్చోళం చేసుడు తెలుసు, ఇక్కడ 6 గ్యారెంటీల పేరు మీద పిచ్చోళం చేసి అక్కడ 5 గ్యారెంటీల పేరు మీద పిచ్చోళం చేయడం తెలుసు, ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, సునీల్ కొనుగోలు తెలుసు, అంతే తప్ప ఇంకేం తెలియదు. ప్రజలకు సంబంధించిన బాగోగులు మాత్రం తెలియదు. అందుకే ఏం చేయాలి? కొన్ని రోజులు ఒక డ్రామా, ఇంకొన్ని రోజులు ఇంకో డ్రామా, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్లైన్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, అంత తప్ప ఏం బిక్కిన 11 నెలల. కేటీఆర్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తారు. ఒకప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని అవసరమైతే బుల్డోజర్లు పెట్టి ఖాళీ చేయించండి, ఎవరైనా అడ్డం వస్తే పోలీసులని ఫోర్స్ తీసుకొని ఖాళీ చేయించండి. మీకు వీడియో చాలా సోషల్ మీడియాలో ఉంది. అలాంటి మీరు ఎందుకు మూసీ పునర్జీవం అంటే, మూసీ ప్రక్షాళన అంటే ఎందుకు అడుగు? మూసీ పునర్జీవం కాదు బ్రదర్, అది మూసీ లూటీ. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో, అది నినాదం. నేను అడుగుతున్నా బ్రదర్, మొత్తం మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించిందే మేము. 3866 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణం చేసింది మా ప్రభుత్వం. 1100 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట తేవాలని 18 మే 2023 నాడు కేబినెట్ తీర్మానం చేసింది మా ప్రభుత్వం. 545 కోట్లతో మూసీ మీద 15 బ్రిడ్జ్లను మంజూరు చేసింది మా ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవం అంటే ఏంది రమేష్ గారు? మూసీలోకి వచ్చే మురికి నీరు ట్రీట్మెంట్ చేయాలి, 100% ట్రీట్మెంట్ మేమే చేశాం. నీళ్ళు గోదావరి నీళ్ళు తెస్తే పునరుజ్జీవం అయిపోతుంది. నేను అడుగుతున్నది అందుకే. ఇంకో రూపాయి అదనంగా ఎందుకు ఖర్చు కావాలి మూసీ పునరుజ్జీవానికి? ఇలా 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకు 150,000 కోట్లకు పెంచి ఇది స్కామ్ కాదంటే ఎట్లా నమ్మాలి? రేవంత్ రెడ్డి చెప్తున్నారు ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టడం లేదు, కేవలం ఎవడు పెడితే 16,000 కోట్లలో అయిపోయేదానికి 150,000 కోట్లు వేస్తున్నాం అంటేనే స్కామ్. ఇది మొత్తం స్వతంత్ర భారతదేశంలో అతి పెద్ద స్కామ్ ఏంది అంటే మూసీ స్కామ్. మేము డబ్బులు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం అంటే నేను వివిధ సంస్థల ద్వారా బిఓటి పద్ధతిలో చేస్తామని చెప్తున్నారు ఆయన. అంటే ప్రభుత్వ భూములు అయితే ఇస్తావు కదా, ప్రభుత్వ భూములు ఇస్తావు. నేను ఇంకొక ప్రశ్న అడుగుతా రమేష్ గారు, ఇప్పుడు ఏమంటున్నావు? బఫర్ జోన్ అంటున్నావు. బఫర్ జోన్లో మళ్ళీ ఇల్లు ఉండొద్దట, కానీ ఆడ మాల్ కడతారట. ఎవడు ప్రైవేట్ వాడు మెగా ఇంజనీరింగో అదాని వచ్చి మాల్ కడతాయి. మళ్ళీ ఇల్లు ఉండొద్దు, అందుకెళ్ళి మురికి నీరు వస్తుంది, రేపు ఇళ్ళకెళ్ళి సుగంధం వస్తుందా? ఇది ఎక్కడ నీతి మరి? రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అదే చెప్తున్నారు. నిజానికి కేటీఆర్ దగ్గర ఒక విజన్ ఉంటే, ఒక ప్రణాళిక ఉంటే నాకు ఇవ్వండి, లేదా నా వద్దకు రావడానికి ఆయనకు వీలు కాకుంటే అధికారులకు ఇవ్వండి చెప్తున్నారు. నిర్మాణాత్మకంగా సహకరించాలి, హైడ్రాలో లోపాలున్నా, మూసీ ప్రక్షాళనలో లోపాలున్నా చెప్పాలని చెప్తున్నారు. మీరు ఎందుకు? లోపం రేవంత్ రెడ్డిలోనే ఉంది. నేను అదే చెప్తున్నా నీకు, లోపం రేవంత్ రెడ్డి ఉంది. నాకు ఇవ్వడం కాదు, నాకేయాలని చూస్తున్నాడు ఆయన. మూసీని నాకేయాలి, దీంతో మొత్తానికి నా పదవి కాపాడుకోవాలి, ఢిల్లీలో పైసలు వంచాలి. ముఖ్యమంత్రి అనుచితంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోరు పారేసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ కేటీఆర్ గారు కూడా గౌరవంగా మాట్లాడుతున్నారా? హౌలా అంటున్నారు, ఏరా అంటున్నారు సీఎంని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంట కేసీఆర్ లాంటి తెలంగాణ పితామహుడిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన హౌలానే అంట, బేకార్ గాడనే అంట, చెత్త వెదవ అంట, చిట్టినాయుడు అంట, బరాబర్ అంట. అలా వెనకకు తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే కేసీఆర్ వయసు ఎంత, నీ వయసు ఎంత? నీ పదవే కేసీఆర్ భిక్ష. కేసీఆర్ తెలంగాణ కోసం నడుము బిగించకపోతే వీడెవడు అసలు? నేను అడుగుతున్నా ఈరోజు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే అంతుంటే, బ్యాగులు మోసినోడు నీకే అంత రేషం ఉంటే మాకెంత ఉండాలి? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళు బరాబర్ అంటాం. భాషకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదా? మీరైనా రేవంత్ రెడ్డి ఏ రోజు వాగుడు బంద్ చేస్తే, చెత్త వాగుడు బంద్ చేస్తే ఆ రోజు మేము బంద్ చేస్తాం. అప్పటిదాకా ఆయన ఈటుకా జవాబు పత్తరిసే దేంగి అంటారు కదా, ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం. జైలు అంటున్నారు. మీ కార్యకర్తలు రాత్రి హంగామా చూసాం, మీరు జైలుకి వెళ్తారు, అరెస్ట్ చేస్తారని. ఈ హంగామా, ఈ జైళ్లకు కేసులకు భయపడితే మేము ప్రజా జీవితంలో ఉండలేం. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రమేష్ గారు, అక్రమ కేసులు పెడతాం, అక్రమంగా ఏదైనా చేసి నిరికిస్తాం, 4 రోజులు పైశాచికానందం పొందొచ్చు. సాడిస్టిక్ ప్లెజర్. ముఖ్యమంత్రి సాడిస్టు. ఆయనకి ఏంటంటే ఆయన జైలుకు పోయింది కాబట్టి అందరూ పోవాలి. చివరిగా కేటీఆర్ గారు, ఇది చాలాసార్లు మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కవిత గారు 5.5 నెలలు జైల్లో ఎందుకుంటారు?
బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మేము అమృత్ స్కామ్ మీద కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అయిన ఈడీ రైడ్లలో ఇంతవరకు విషయం ఎందుకు బయటికి రాదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో బయలుదేరి వచ్చిన నోట్ల కట్టల మీద ఇప్పటివరకు చర్య ఎందుకు ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మూసీ స్కామ్లో 1.5 కోట్ల దోపిడీ జరుగుతుందంటే దాని మీద ఎందుకు స్పందన ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రధానమంత్రి తెలంగాణ ఏటీఎం అయింది కాంగ్రెస్ కంటాడు, ఒక్క పని చేసిండు ఇప్పటివరకు ఒక యాక్షన్ తీసుకున్నాడా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అన్నావు కదా ప్రధానమంత్రి, మరి ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు నీ ఎంపీలు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఎస్ బ్రదర్స్ సిండికేట్ తొందరలో అన్ని బయట పెడతాం. ఏడేడ భూభాగోతాలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారో నేనే బయట పెడతా, మీరేం తొందరపడకండి. ఎట్లా బీజేపీ కాంగ్రెస్ అన్నాదమ్ముల మాదిరిగా ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు పనిచేస్తున్నారో కూడా బయట పెడతాం. జైళ్లకు అరెస్టులకు భయపడేది లేదు, ప్రజాక్షేత్రంలో అన్ని తేల్చుకుంటా ఉంటారు.